మోదీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహిళలకు ఏటా ₹1,00,000 ఇస్తామంటే అది ముస్లిం లీగ్ ఎలా అవుతుందని ప్రశ్నించారు ఖర్గే. చేసిన పని చెప్పుకోలేకే విపక్షాలపై విమర్శలు చేస్తున్నారన్నారు ఖర్గే. हमने बताओ मैंने बताया यहाँ पर कौन सा मुस्लिम लीग का इशू है उसमें सबको सब महिला को 1-1 लाख रुपए सालाना देना ये मुस्लिम लीग का है प्रोग्राम। युवाओं को नौकरी देना ट्रेनिंग देना और उनको 1 लाख रुपए ट्रेनिंग के लिए देना ये मुस्लिम लीग का है। और किसानों के लिए हम उनकी लीगल गारंटी MSP पे करेंगे ये क्या किसानों का ये क्या मुस्लिम लीग का है। SC ST को और बैकवर्ड्स को जो बैकलॉग है और जो सरकार वैकेंसी है वो फिलअप करने के लिए हमने वायदा किया क्या वो मुस्लिम लीग का है। बोलो आप कौन सा मुस्लिम लीग का है। अरे 25 गारंटी हमने जो दी सबके लिए दिए हैं, गरीब के लिए है, महिला के लिए है, युवाओं के लिए है, दलित के लिए है, सब के लिए हमने दिया है। और जो चीज़ें सबको मिलते हैं वो हर एक को मिलता है। I'm sorry, this is a ప్రధాని ప్రసంగం అవమానకరమన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్. మోదీ మతపరమైన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు థరూర్. I'm sorry, this is a very disgraceful speech made by the Prime Minister. But you know, the fact is that people realize that when he says the Congress party is going to take all your wealth and give it to the Muslims, that this is just a nakedly communal appeal which normally any civilized election commission would disallow and warn the candidate for speaking like this. It's simply not decent, number one. Number two, it has never happened. The Congress party is constantly accused by Mr. Modi of having ruled the country for 65 years. Have we taken away people's wealth and given it to the Muslim community? What nonsense is this talk? How can the Prime Minister, a man I respect as the Prime Minister of India, how could he talk like this? I'm truly disappointed. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే హిందువుల ఆస్తులు గుంజుకొని ముస్లింలకు పంచి పెడతారని అన్నారు. ఒక సెక్యులర్ కంట్రీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం, ఆ రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన ప్రధానమంత్రి 2 మతాల మధ్యలో చిచ్చు పెట్టే విధంగా మాట్లాడుతున్నాడంటే ఓటమి నరేంద్ర మోడీని వెంటాడుతుంది, వేటాడుతుంది. నరేంద్ర మోడీ భయపడి ఈరోజు మతాల మధ్యలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. మిత్రులారా, హిందువుల ఆస్తులు ముస్లింలకు గుంజి పెడతారంటున్నారు. నేను అడుగుతున్నా, ఇక్కడ చాలా మంది మా అన్నదమ్ముల ఆస్తులు పంచుకున్న వాళ్ళు ఉండు కదనే, ఏర్పడ్డోళ్ళు ఉండు కదా, కాగితం రాసుకోకుండా పెద్ద మనుషులు లేకుండా తల్లిదండ్రులు ఒప్పుకోకుండా అన్న ఆస్తి తమ్మునికే ఇచ్చేటట్లేదు, తండ్రి ఆస్తి బిడ్డకి ఇచ్చేటట్లేదా? మన రాజ్యాంగం అట్లుంది. వీళ్ళ ఆస్తులు గుంజుకొని వాళ్ళకి ఇచ్చేటట్టు ఉంటుందా? ఈ దేశ ప్రధానమంత్రికి ఇట్లా మాట్లాడతాడా? ఇది పద్ధత? ఎన్నికల్లో గెలవాలని ప్రయత్నం చేస్తే తప్పులేదు, కానీ దేశాన్ని మత ప్రాతిపదికన విభజించి చిచ్చు పెట్టి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్నారు. ఇది దేశానికి మంచిదా? ఒక్కసారి ఆలోచన చేయండి. అశాంతి పెట్టేగి మన మధ్యలో పంచాయతీలు పెడితే ఈ దేశం కుప్పగూలుతుంది, ఈ దేశానికి తీరని నష్టం జరుగుతుంది. అందుకే భారతీయ జనతా పార్టీని ఓడించాలి, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. ఇంకొక మాట కూడా నేను చెప్పదలుచుకున్న మా బీజేపీ మిత్రులకు, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. మిత్రులారా, దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. పోలింగ్ బూతుల డబ్బాలల్లో కాదు మిత్రులారా. మీరు చేసే వ్యాపారం, మీ రాజకీయ వ్యాపారం, మీ స్వార్థం ఈ దేశ ప్రజలకు అర్థమైతలేదని అనుకోకండి. ఇంత దుర్మార్గం, ఇట్లాంటి ఆలోచన ఈ దేశానికి మంచిది కాదు. మన పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది. ఒక సెక్యులర్, ఒక మత సామరస్యంతో కూడుకున్న పరిపాలనను అందించడానికి అవకాశం ఇచ్చింది. కేవలం మీరు గెలవడం కోసం ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు చేయడం ఈ దేశానికి మంచిది కాదు. ఇట్లాంటి ఆలోచన మానుకోండి. రాముడు మీకే కాదు, మాకు రాముడే. మా ఇంట్లో కూడా మేము రాముని కొలుస్తాం, విష్ణుని కొలుస్తాం, కృష్ణుని కొలుస్తాం.
ఎంతోమంది దేవతలు ఉండ్రు, ఊర్లూర్ల పోసమ్మ, మైసమ్మ, ఎల్లమ్మ, ఎంతోమంది దేవతలు ఉండ్రు. ఇవన్నీ మన సాంప్రదాయంలో భాగం. ఎవరి మత విశ్వాసం వాళ్ళది. నేను హిందువునని గర్వపడతా, ముస్లింలను, క్రిస్టియన్లను, సిక్కులను ఆదరిస్తా, గౌరవిస్తా. ముఖ్యమంత్రిగా నా బాధ్యత మత సామరస్యం పాటించడం అనేది రాజ్యాంగం మనకు నేర్పిన, మన పెద్దలు తరతరాలుగా మనకిచ్చిన మన సాంప్రదాయం. ఊర్లలో పీర్ల పండుగ ఎవరయ్యా? మనం కాదా చేసేది? అలా వాడేది మనం కాదా? ఊర్లో ఏదన్నా ఉండి చర్చిలో క్రిస్మస్ వస్తే 10 మందికి మనం సాయం చేస్తలేమా? మన గణేష్ నిమజ్జనం వస్తే ముస్లింలు మనకు అండగా నిలబడతలేరా హైదరాబాద్లో? ఇది మన సంస్కృతి, మన సాంప్రదాయం. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలని బీజేపీ చూస్తుంది. మిత్రులారా, ఇది దేశానికి మంచిది కాదు. కాంగ్రెస్ ఎన్నో 50 ఏళ్ళ అధికారంలో ఉంది. అధికారం కాంగ్రెస్కు కొత్త కాదు, ప్రతిపక్షం అసలే కొత్త కాదు. కానీ ఇట్లాంటి విపత్కరమైన పరిస్థితుల్లో దేశాన్ని కాపాడాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉంది. మహిళలంటే మోదీకి చులకన అని విమర్శించారు రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి. మంగళసూత్రం ఎత్తుకు వెళ్తారంటూ మోదీ వ్యాఖ్యల్ని ఖండించారు. మోదీకి ఓటమి భయం పట్టుకుందని విమర్శించారు రేణుకా చౌదరి. కానీ అసత్యం పైన అసత్యం, నిద్ర లేస్తే అసత్యం. హిందూ మహిళా మాంగళ్యాల్ని, మంగళసూత్రాల్ని ముస్లిం సోదరులకు ఇస్తామని చెప్పి ద్వేషాలు పెంచి రగిలే మంటలు సృష్టించేదానికి మీరు ట్రై చేస్తున్నారు. భయపెట్టించి ప్రజానికాన్ని భయ ఆందోళన సృష్టించి మీరు చేసేది కంప్లీట్లీ హేట్ స్పీచ్. ఇంత అసహ్యము, విరక్తి ప్రజల మధ్యలో సృష్టించేది దేశ ప్రధానమంత్రి అంటే ఏడవాలా నవ్వాలా అనేది అర్థం కావటం లేదు. హిందూ ముస్లిమ్స్ మధ్యలో ద్వేషాలు పెంచి మీరు ఈ విధంగా చిచ్చు పెట్టి ఒక మహిళా మాంగళ్యానికంటే యావత్ భారతదేశంలో ఉన్న ఇన్ని కోట్ల మహిళల్ని మీరు అవమానపరిచిన వారు. ఏ కులంలో, ఏ మతంలో అయినా కూడా మాంగళ్యం, మంగళసూత్రం అనేది విడివిడిగా వేరే రకాలున్నా కూడా సుముహూర్తాలు పెట్టి వివాహం చేసుకున్నోళ్ళు దానికి ఎంతో విలువ అందజేస్తారు. హిందూ మహిళలు మంగళసూత్రాలు ఎవరో ఇచ్చేస్తామంటే యు ఆర్ ఇన్సల్టింగ్ మీ యాజ్ ఎ హిందూ ఉమెన్. మీరు ఏం మాట్లాడుతున్నారండి? హిందూ మంగళసూత్రాలు, మహిళా మంగళసూత్రాలు దానం చేస్తే ముస్లిమ్స్ అందజేసుకుంటారా? అటు ముస్లిమ్స్ని ద్వేషిస్తున్నారు, ఇటు హిందూస్ని ద్వేషిస్తున్నారు. మీరు మహిళలను అవమానపరిచారు. యు హ్యావ్ టు అపాలజైజ్. దేశవ్యాప్తంగా నిలబడి నిజంగానే నువ్వు మగవాడివి, నీలో మంచితనం ఉంది అంటే నిలబడి మీరు అపాలజీ చెప్పుకోండి. ఐ వాంట్ ఎలక్షన్ కమిషన్ ఏ చట్టం కింద దీన్ని మీరు ఏం శిక్ష వేస్తారనేది నేను అడుగుతున్నా. ఒక హిందూ వధువుకి మంగళసూత్రం ఏమిటనేది అర్థం మీకు అర్థమైందా? హౌ డేర్ అండ్ హౌ డేర్ యూ ఇన్సల్ట్ ద ముస్లిమ్స్ ఆఫ్ దిస్ కంట్రీ. వాళ్ళల్లో కూడా మాంగళ్యాలు, మంగళసూత్రాలు ఉంటాయి. మీకేం తెలుస్తుంది? హిందూ వధువులు ఇస్తే వాళ్ళు తీసుకుంటారా? వాళ్ళకి ఏం తక్కువని? నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకొని ప్రధాని మోదీ మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. మొదటి దశ పోలింగ్ అయిపోగానే మోదీకి భయం పట్టుకుందన్నారు. కరీంనగర్లో వెలిచాల రాజేందర్ నామినేషన్ ర్యాలీలో పాల్గొన్నారు మంత్రి. మోదీ పాలనలో అదానీ, అంబానీలకు తప్ప సామాన్యులకు న్యాయం జరగలేదన్నారు. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తీసుకొచ్చిందే బీజేపీ అన్నారు. బీజేపీ అభ్యర్థి నియంతం మోదీ అయితే కాంగ్రెస్ అభ్యర్థి మానవతావాది రాహుల్ గాంధీ అని తెలిపారు పొన్నం. నరేంద్ర మోడీ గారికి భయం పట్టుకొని ఒక 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేసిన వ్యక్తి భారతదేశానికి ఏం చెప్పిండో, ఏం చేసిండో చెప్పుకోలేని పరిస్థితుల్లో ఆయన ఈరోజు మాట్లాడుతున్న మాటలు చూస్తే ఈ దేశం సిగ్గుపడేటువంటి పరిస్థితులు ఉంది. మేము అడుగుతాము, 10 సంవత్సరాలు ఈ దేశంలో ఉన్న ఈ యొక్క పెద్ద భారతదేశ సంపదను ఆదాని, అంబానికి తప్ప ఎవరికైనా పేదవాడికి ఇచ్చినవా అని అడుగుతా ఉన్నాం. మొదటి దశ కాగానే ఓటమి భయపట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి ఒక మత సామరస్యంగా ఉండే వాతావరణాన్ని చెడగొట్టి ఇవాళ కాంగ్రెస్ వస్తే సంపద అంతా ముస్లింలకు ఇస్తారని ఒక అభద్రతాభావం. మా మేనిఫెస్టో చూడగానే లాగులు తడిచి ఇవాళ ఇది ముస్లిం లీగ్ మేనిఫెస్టో అంటారు. అరే, పాంచ్ న్యాయ్ పేరు మీద దేశంలో ఉన్నటువంటి
బడుగు బలహీన వర్గాలందరినీ కూడా అందరినీ ఎవరెంతో వారికి అంత న్యాయం జరగాలని రాహుల్ గాంధీ గారు నిర్ణయం తీసుకుంటే దాన్ని కూడా జీర్ణించుకోలేని పరిస్థితులలో ఇలా అడుగుతా ఉన్నాం. దేశంలో 10 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ, తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం, తెలంగాణ ప్రయోజనాల కొరకు భారతీయ జనతా పార్టీ ఏమి చేసిందో ఒక్కసారి చెప్పి ఓట్లు అడుగుమంటా ఉన్నాం. మోదీ వ్యాఖ్యలపై ఈసీకి ఫిర్యాదు చేసింది కాంగ్రెస్. ఎన్నికల కోడ్ మోదీ ఉల్లంఘించారని ఆరోపించారు కాంగ్రెస్ సీనియర్ నేత సింఘ్వి. ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు పొందే ప్రయత్నం మోదీ చేస్తున్నారన్నారు కాంగ్రెస్ నేతలు. सभी बहुत गंभीर हैं और सभी हमारे मूल सिद्धांत जो इस स्वतंत्र भारत के हैं उनका उल्लंघन करते हैं, उन पर आघात लगाती है। इसलिए ये आवश्यक है कि जिसको हमने संवैधानिक रूप से एक पुलिसमैन बनाया है, संरक्षक बनाया है इस पर्टिकुलर क्षेत्र का, अधिकार क्षेत्र का, वो तुरंत ठोस, सही और स्पष्ट एक्शन ले, क्योंकि ये हमारे संविधान के सभी आत्मा के जितने भी प्रावधान हैं उनके बारे में है। मैं हाथ जोड़ के उनसे कहूँगा कि उन्होंने इस प्रकार का वक्तव्य कैसे दिया, नहीं देना चाहिए और चुनाव आयोग को इसके ऊपर तुरंत एक्शन लेना चाहिए। ये उनके ऑफिशियल हैंडल पे छपा हुआ है, प्रकाशित है। ये कल परसों कैंपेन के दौरान राजस्थान में कहा गया। इसमें एक समुदाय एक धर्म का स्पष्ट नाम के साथ विवरण है, स्पष्ट नाम के साथ। नंबर 2, ये बड़े स्पष्ट रूप से कहा गया है कि वो समुदाय इस देश की अल्प रिसोर्सेज को हड़प सकता है, हड़प लेगा। कांग्रेस उनको दे देगी इस प्रकार के अल्प रिसोर्सेज, उस समुदाय, उस धर्म को। नंबर 3, उस समुदाय और उस धर्म को घुसपैठियों के साथ बराबर में जोड़ा गया है। ये बड़े स्पष्ट शब्द है, प्रकाशित शब्द हैं, आपके सब चैनल्स पे हैं, आपके सब प्रकाशन में हैं। नंबर 4, ये कहा गया है कि इसका आघात भारत के हिंदू धर्म के कई जो बहुत स्थापित सिंबल्स हैं, मंगलसूत्र एक उदाहरण है, उस पर आघात हो सकता है। मैं वापस हाथ जोड़कर कहूँगा कि इतने बड़े ओहदे के चीफ एग्जीक्यूटिव इस देश के माननीय प्रधानमंत्री, हम सबके प्रधानमंत्री, उन्होंने सीधा उल्लंघन किया है, सीधा उल्लंघन किया है 123 जो किसी रूप से धर्म के आधार पर कोई वक्तव्य अलाउ नहीं करता है चुनाव के वक्त। नंबर 2, चुनाव आयोग के बारंबार सर्कुलर्स का उल्लंघन है। उसका आखिरी सर्कुलर 2024 का, वो भी ये कहता है कि किसी रूप से परोक्ष हो या सीधा हो, आप धर्म के आधार पे ऐसा कोई आक्षेप या एक संकेतात्मक रूप से भी, यहाँ तो सीधा है, नहीं कर सकते। नंबर 3, उन्होंने भारतीय संविधान की अस्मिता पे आघात किया। भारतीय संविधान एक गौरवशाली संविधान है जो बोम्माई केस के पहले से कहता है, पहले से, कि धर्मनिरपेक्षता, पंथ निरपेक्षता हमारे संविधान के मूल ढांचे का एक अभिन्न अंग है। मूल ढांचे का अभिन्न अंग होने का मतलब होता है कि संविधान संशोधन द्वारा भी उसको आप नहीं बदल सकते। अगर ये बात है तो आप समतल ज़मीन के लिए, लेवल प्लेइंग फील्ड, गणतंत्र, लोकतंत्र के लिए, डेमोक्रेसी, ये सब एक अभिन्न अंग है मूल ढांचे के। आप इस प्रकार के आपसी वैमनस्य के वक्तव्यों द्वारा इसको बिल्कुल नॉन समतल, नॉन लेवल प्लेइंग फील्ड बना रहे हैं। డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, మోదీపై ఈసీకి కాంగ్రెస్ కంప్లైంట్ కి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? యశోద, నిన్న రాజస్థాన్లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న ప్రధాని మోడీ చేసినటువంటి కామెంట్స్ తీవ్ర వివాదాస్పదమయ్యాయి. మైనార్టీలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దేశ సంపద అంతా కూడా మైనార్టీలకే కాంగ్రెస్ కట్టబెడుతుందంటూ ఆయన చేసినటువంటి కామెంట్స్ పైన కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. తమ మేనిఫెస్టోలో ఎక్కడ కూడా ఒక వర్గానికి మేలు చేసేలాగా ఎలాంటి పథకం కూడా లేదు. అందరు మహిళలకు ₹1,00,000, ఎవరైతే పేద వర్గాలకు సంబంధించిన మహిళలు ఉన్నారో వారందరికీ
1,00,000 రూపాయలు ఇస్తామని ప్రకటించడం అది ముస్లిం లీగ్ ఏ విధంగా చెందుతుంది? అలాగే ఇటు వ్యవసాయదారులకు ముఖ్యంగా రైతులకు ఎంఎస్పి మద్దతు, కనీస మద్దతు ధర కల్పిస్తామనేటువంటి హామీ ముస్లిం లీగ్కు సంబంధించి ఎలా అవుతుంది? అలాగే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల్లో మరొక కీలకమైనటువంటి అంశము బ్యాక్లాగ్ పోస్టులకు సంబంధించి ఇప్పటివరకు పెండింగ్లో ఉన్నటువంటి భర్తీ చేయకుండా ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ కల్పన చేస్తామంటూ తాము ప్రకటించినటువంటి హామీ ఏ విధంగా ముస్లిం లీగ్కి సంబంధించినటువంటి హామీ అవుతుందో ప్రధాని సమాధానం చెప్పాలి అనేటువంటి డిమాండ్ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభిషేక్ మను సింగ్ నేతృత్వంలో కొంతమంది లీడర్స్ ఈసీని కలిశారు. ఈసీని కలిసి కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా ప్రధాని చేసినటువంటి కామెంట్స్ ఒక వర్గానికి సంబంధించి ప్రజలను ఉద్దేశించి ఆయన చేసినటువంటి కామెంట్స్ కించపరిచేలాగా ఉన్నాయి. ఓవరాల్గా ఎన్నికలకు సంబంధించి ఎప్పటి నుంచో ఉన్నటువంటి నిబంధనలు కావచ్చు, లేకపోతే రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో మతపరమైనటువంటి అంశాలను డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఎక్కడ కూడా ప్రస్తావించకుండా ఓట్లు అనేది కూడా అడగాలి. ఓట్లకు సంబంధించినటువంటి ప్రచారంలో మతపరమైనటువంటి అంశాలను తీసుకురావద్దు అనేది క్లియర్ కట్గా ఉన్నటువంటి నిబంధనలు. అయినప్పటికీ ప్రధాని మోడీ ఆ అంశాలను ఉల్లంఘించారు. ప్రధాని మోడీ పైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశాలపైన కొద్దిసేపటి కంప్లైంట్ చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కావచ్చు, లేకపోతే ఇతర లీడర్లందరూ కూడా ముక్తకంఠంతో ప్రధాని చేసినటువంటి కామెంట్స్ను ఖండిస్తున్నారు. ఓటమి భయంతో ప్రధాని నరేంద్ర మోడీ ఇలాంటి మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు. గతంలో కూడా బీజేపీ పార్టీకి సంబంధించిన నేతలు మతాల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడారు. గతంలో ఢిల్లీకి సంబంధించినటువంటి ఎన్నికల సందర్భంలో కూడా బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడినటువంటి కామెంట్స్ కావచ్చు, వీటన్నిటి కూడా ఉదాహరణగా చెప్తూ వస్తున్నారు. అసలు చేసినటువంటి 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ పేద వర్గాలకు ఎలాంటి మేలు చేకూర్చలేదు. 10 ఏళ్లలో ఒక్కటంటే ఒక్క పథకం కూడా ఫ్లాగ్షిప్ లాగా ఈ పథకం మేము గొప్పగా చేశామనేటువంటి చెప్పుకునేటువంటి స్టేజ్లో లేదు. కాబట్టి ఇలాంటి అంశాలను హిందూ ముస్లిం అనేటువంటి అంశాలను తెరపైకి తెచ్చి దేశంలో అశాంతి నెలకొల్పేలాగా వారు వ్యవహరిస్తున్నారు అనేటువంటి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. దీనిపైన కేంద్ర ఎన్నికల సంఘం వెంటనే చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి. ఎందుకంటే ఇది ఒక దేశ ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు. ఎందుకంటే దేశంలో ఉన్నటువంటి 2 కీలకమైనటువంటి వర్గాల మధ్య మతపరమైనటువంటి చిచ్చులు పెట్టేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తుంది. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీ ఈ వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ముస్లింలకు దేశ సంపదనంతా కూడా కట్టబెడతారు, లేకపోతే హిందువులకు ఉన్నటువంటి మంగళసూత్రాలను సైతం వదలకుండా వారికి ముస్లింలకు అందజేస్తారు, ముస్లింలకు ఇస్తారు అనేటువంటి కామెంట్స్ ఉన్నాయో అవి 2 వర్గాల మధ్య అశాంతిని నెలకొల్పేలాగా ఈ కామెంట్స్ ఉన్నాయి. ఖచ్చితంగా ఇట్లాంటివి పునరావృతం కాకుండా కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన సీరియస్ యాక్షన్ తీసుకోవాలి, ఇంటర్వ్యూన్ కావాలి, కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన చర్యలు తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ అయితే చేస్తున్నారు. మతాలకు సంబంధించి భక్తికి సంబంధించినటువంటి అంశాలను ఎన్నికల్లో తీసుకురావద్దు అనేటువంటి అంశాలకు సంబంధించి కీలకంగా వీళ్ళు అప్పీల్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు భక్తికి సంబంధించి ఏదైనా ఉంటే ఓట్లకు సంబంధం ఏముంది, గ్రామంలో లేకపోతే అయోధ్యకు సంబంధించినటువంటి అంశాలను ఈ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఏముంది. గతంలో సుప్రీంకోర్టు కూడా స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు ఇచ్చింది. మతపరమైనటువంటి అంశాలను ఎన్నికల ప్రచారంలో వాడకూడదు అనేటువంటి మార్గదర్శకాలు ఉన్నాయి. అలాగే ఎన్నికల సంఘానికి కూడా నియమావళిలో కూడా ఈ అంశాలు స్పష్టంగా ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించేలాగా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు పదే కామెంట్ చేస్తున్నారు అనేటువంటి ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే, మరోవైపు 2006 డిసెంబర్ 9న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించినటువంటి వీడియోను బీజేపీకి సంబంధించినటువంటి నేతలు వాటిని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు. అయితే దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇచ్చింది. అప్పట్లోనే పిఎంఓ క్లారిటీ ఇచ్చింది. మైనార్టీలకే ప్రథమ హక్కు ఉంటుందంటూ కూడా కామెంట్ చేశారంటూ మన్మోహన్ సింగ్కు సంబంధించినటువంటి వీడియోను బీజేపీ నాయకులు దాన్ని వైరల్ చేస్తూ ఉంటే, దానికి సంబంధించి కూడా ఎస్సీ ఎస్టీ అలాగే మహిళలు ఎవరైతే పేద వర్గాలు ఉన్నాయో వారందరికీ కూడా దేశ సంపదకు సంబంధించి హక్కులు ఉంటాయి అనేటువంటి కాంటెక్స్ట్లోనే అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ మాట్లాడారు తప్ప ఒక వర్గానికే సంబంధించినటువంటి ప్రజలకే హక్కు అంతా ఉండేలాగా తమ ప్రణాళికలు ఉన్నాయంటూ ఎక్కడ కూడా మాట్లాడలేదు అనేటువంటి అంశాలను కూడా ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చూస్తున్నారు. సో చూడాల్సి ఉంటుంది కేంద్ర ఎన్నికల సంఘం దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటుంది అనేది. ఎందుకంటే ఎవరైనా ఫౌల్ లాంగ్వేజ్ మాట్లాడితేనే వారికి నోటీసులు ఇచ్చి దీనిపైన సమాధానం చెప్పాల్సిందిగా ఎన్నికల సంఘం నోటీసులు పంపిస్తుంటుంది. కానీ సాక్షాత్తు ప్రధాని స్థాయిలో ఉన్నటువంటి
వ్యక్తి మాట్లాడినటువంటి కామెంట్స్కు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటుందా, లేకపోతే దానికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తాననే దానిపైన స్పష్టత రావాల్సి ఉంది యశోద.